నక్షత్ర మిత్రులు. మరి దీనిపై మనకు నాలెడ్జ్‌ని అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ హరికృష్ణ గారు. మరి సార్ గత 18 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి నక్షత్ర మిత్రుల గురించి, ఫ్లైడియన్స్ గురించి సార్ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎంతో మందికి వర్క్‌షాప్ ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వర్క్‌షాప్ ద్వారా అందిస్తున్నారు. మరి ఇంత గ్రేట్ మాస్టర్‌ని మనం హార్ట్‌ఫుల్‌గా ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ సార్. హరికృష్ణ సార్. నమస్తే సార్. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నక్షత్ర మిత్రులు శీర్షికలో ఈరోజు గ్రహాంతరవాసులు మనకి ఎలాంటి జ్ఞానాన్ని అందించారు అన్నదాన్ని మనం తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో మరి ఆ గ్రహాంతరవాసులైనటువంటి ఆ ప్లైడియన్స్ని, ఆ ఆర్క్టూరియన్స్ని హృదయపూర్వకంగా మనము ఆహ్వానించుకుందాం. సో వారికి నా హృదయపూర్వకమైన నమస్కారం మరియు స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎదిగిన మానవులు ఎందరో ఉన్నారు. ఎదుగుదల అన్నది ఒకటే ఉంది. ఎదుగుదల అంటే ఏంటి? చైతన్య పరిణామంలో ముందుకు వెళ్ళిన మానవులు వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిణామం మాత్రమే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరూ ముందుకు వెళ్ళారు అంతే. ఈ పరిణామంలో ముందుకెళ్ళిన వాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు, వెనక ఉన్నవాళ్ళు అంతే. కానీ ఫైనల్గా అందరూ పరిణామం చెందుతున్నారు. కానీ ఇక్కడ కొందరు స్లోగా పరిణామం చెందితే కొందరు ఫాస్ట్గా పరిణామం చెందుతారు. కానీ ఈ పరిణామ క్రమము అనేది ఆగదు అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సో వాటిల్లో గ్రహాంతర వాసులు రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అందులో నక్షత్ర మిత్రులు ప్రధానంగా చెప్పుకోదగింది ద బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అనే పేరుతో ఇంగ్లీష్లో విడుదలైంది. తర్వాత సన్షైన్ బిఫోర్ ద డాన్, అదే తెలుగులోకి నక్షత్ర లోకాలు అనే పేరుతో రపించబడ్డాయి. ఈ ప్రధానంగా ఈ రెండు పుస్తకాలు మాత్రం గ్రహాంతర వాసుల చేతే రచింపబడ్డాయి. సో వారి జ్ఞానం ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అంటే, ఏదైతే ఈ గ్రహం ఒక పరిపూర్ణత్వాన్ని చేరుకోబోతుందో ఆ పరిపూర్ణత్వం చేరుకునే క్రమంలో వాళ్ళు ఆల్రెడీ మనకి సీనియర్స్గా ఉన్నారు. వాళ్ళ గ్రహం ఆల్రెడీ పరిపూర్ణతని పొందింది. సో అదే పరిపూర్ణత్వాన్ని పొందటంలో మనకి సహాయం చేయడమే వారి లక్ష్యంగా ఉంది. సో వారు ఇప్పుడు మనకి ఒక చక్కటి గ్రంథాన్ని ఇచ్చారు. మరి ఆ గ్రంథంలో వాళ్ళు మనకి అంతర్లీనంగా కొన్ని పాయింట్స్ చెప్పారు మనకి. వాళ్ళు అంటే మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, అలాగే మనం జీవితాన్ని జీవించాలంటే పరిపూర్ణంగా ఎటువంటి నాలెడ్జ్ మనకి ఉండాలి అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ సృష్టిలో కేవలం జ్ఞానం మాత్రమే ఉంది అని తెలుసుకోండి. జ్ఞానమే, ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. చైతన్య పరిణామంలో వెనక ఉన్నవాడికి, మధ్యలో ఉన్నవాడికి, ముందుకు వెళ్ళిన వాడికి ఫైనల్గా ఏంటి డిఫరెన్స్? మీరు ఎప్పుడన్నా ఆలోచించారు? అది జ్ఞానంలో డిఫరెన్స్. జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటే మీకు అవగాహన అంత ఎక్కువగా ఉంటుంది. సో ముందుకు వెళ్ళిన వాడు ఆబ్వియస్లీ అతను ఎక్కువ జ్ఞానాన్ని సంతరించుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళారు అంతే. మనం ఈ సొసైటీలో కూడా జ్ఞానవంతులు ఉంటారు, నార్మల్ వ్యక్తులు ఉంటారు. కాకపోతే ఈ గ్రహం ఎలా ఉందంటే అన్ని రకాల మనుషులు, అన్ని స్థితుల్లో మనుషులు ఈ గ్రహం మీద నివసిస్తున్నారు. కాబట్టి ఈ గ్రహం మీద జీవించడం, వీళ్ళందరినీ మనం కలుపుకొని జీవించడం, వాళ్ళందరి మధ్యలో ఉండి వాళ్ళని ఎదుర్కొని జీవించడం
అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి ప్రదేశాల్లోనే మీరు పాఠాలు ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా ఈ భూమి అనే గ్రహం చాలా మందిని ఆకర్షిస్తుంది. ఎన్నో గ్రహాల వాళ్ళని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని చైతన్య స్థాయిలు కలిగిన మానవులు, బాలాత్మల నుంచి యువాత్మల నుంచి వృద్ధాత్మల వరకు అన్ని రకాల స్థితులలో ఉన్న మానవులందరూ, కొన్ని వేల లక్షల రకాల స్థితుల్లో ఉండే మానవులు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటే. అదేంటి? ఎదగాలి, జ్ఞానపరంగా ఎదగాలి. అంతే. ఎదుగుదల అంటే ఏం లేదు, జ్ఞానమే. అది గుర్తుపెట్టుకోండి, కేవలం జ్ఞానం. అయితే జ్ఞానము స్వీకరించడానికి ఏకైక మార్గం ఏంటి? అంతరంలోకి ప్రవేశించడం. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు జ్ఞానం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేదు. బాహ్యంలో ఉన్నదంతా జ్ఞానమని అపోహపడకండి. బ్లైడియన్స్ మనకి ఎప్పుడు ఒకటే మాట చెప్తారు. అదేంటంటే జ్ఞానము అనేది పుస్తకాల ద్వారా లభిస్తుందని అపోహలో ఉండకండి. మీరు ఎడారిలో నడుస్తూ కూడా జ్ఞానాన్ని ప్రాప్తించుకోవచ్చు అని చెప్పిన మహనీయులే ప్లైడియన్స్. మీకు పుస్తకాల ద్వారా, వ్యక్తుల ద్వారా లభిస్తున్న జ్ఞానాన్ని జ్ఞానమని అనుకోకండి. అది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆ ఇన్ఫర్మేషన్ కేవలం మీకు జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే తప్ప అది జ్ఞానం అయితే కాదు. జ్ఞానంగా ఎప్పుడు మారుతుంది? దాన్ని మీరు ఆచరణలోకి తెచ్చినప్పుడు మాత్రమే అది జ్ఞానంగా మారుతుంది. ఇప్పుడు ఆనాపాన సతి అనగానే శ్వాస మీద ధ్యాస అంటాం. అది విన్నప్పుడు ఇంత ఈజీ అనిపిస్తుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టి నిజంగానే మీరు శ్వాసతో ఉండడం ప్రారంభిస్తే అప్పుడు అది మీకు జ్ఞానంగా పరివర్తితమవుతుంది. అదే రహస్యం ఇందులో. కానీ అది చాలా కష్టమైన విషయం. శ్వాసతో ఒక వ్యక్తి ఎంతసేపు అని ఉండగలడు? 1 నిమిషం, 2 నిమిషాలు అయ్యేసరికి అప్పటికే మీ దృష్టి మరోవైపు మళ్లించబడుతూ ఉంటుంది. అందుకే ఈ ప్రపంచాన్ని మాయా ప్రపంచము అంటారు. కానీ ఈ మాయలో ఉండే మీరు ఈ మాయని ఛేదించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఇది అసలు ఈ సృష్టిలో ప్రాథమికంగా ఒక మాయ ఉంది. అదేంటి? ఈ గ్రహాలు, నక్షత్రాలు, సూర్యమండలాలు ఇవన్నీ కూడా మాయే. కానీ ఈ మాయ లోపల మీకు కళ్ళకి కనిపించేది ఏదైతే ఉందో, ఈ కదులుతున్నదో, సో అదంతా కూడా మాయే. సో ఆ మాయలో ఇంకో మాయ ఏంటంటే మీరు ఈ గ్రహం మీద నివసించడం మరో మాయ. ఇంగ్లీష్లో అయితే మీరు ఇనీషియల్ మ్యాట్రిక్స్, ఒరిజినల్ మ్యాట్రిక్స్ అంటారు ఈ గ్రహ వ్యవస్థలన్నిటిని. 3D మ్యాట్రిక్స్ అని మీరు ఈ గ్రహం మీద ఏదైతే మీ జీవితాన్ని మీరు జీవిస్తున్నారో 3వ పరిధికి సంబంధించిన 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ మీరు మ్యాట్రిక్స్లో ఉన్నారు. ఆ మ్యాట్రిక్స్లో మళ్ళీ ఇంకో మ్యాట్రిక్స్ ఇది. అంటే మీరు ఒక కళ కంటున్నారు ఆల్రెడీ. ఆ కళ లోపల ఒక్కొక్కసారి మీకు నిద్రపోతారు కల్లోనే, మళ్ళీ ఆ కళలో ఇంకో కళ వస్తూ ఉంటుంది. చూడండి, ఎప్పుడన్నా గమనించారా? అది ఓన్లీ మెడిటేటర్లకి ఒక్కొక్కసారి ఇవి ఇట్లా జరుగుతూ ఉంటాయి. నాన్ మెడిటేటర్లు కూడా ఒక్కొక్కసారి జరగచ్చు, కానీ వాళ్ళు దాన్ని గుర్తుపట్టలేకపోవచ్చు. కళలో కళ, ఇది సాధ్యమే. అలాగే ఈ ప్రపంచం కూడా అంతే. ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఏవైతే మీరు చూస్తున్నారో గ్రహ నక్షత్రాలు, పంచభూతాలు, ఇవన్నీ ఒక మాయే. కానీ వీటిల్లో మళ్ళీ ప్రస్తుతం మీ జీవితం ఉంది చూసారా? మాయలో మరో మాయ అన్నమాట. అంటే కళలో మరో కళ. అంటే మరీ ఆల్రెడీ మీరు కూరుకుపోయి ఉన్నారని అర్థం. ఆల్రెడీ ఒక రౌండ్ అందులో ఉంటే కూరుకుపోతారు. ఏదైతే ఈ గ్రహ నక్షత్రాలు, వ్యవస్థలు అన్ని చూస్తూ ఉండి అక్కడికి చేరుకోవాలి, నేను ఇక్కడికి చేరుకోవాలి అని అనుకుంటూ ఉంటేనే ఆల్రెడీ మీరు మాయలో ఉన్నట్టు. ఎందుకంటే మీరు అసలు ఎక్కడికి చేరుకోవాల్సిన అవసరమే లేదు.
అసలు కాలము, స్థలము ఇలాంటివి ఏమీ లేవు అసలు. టైమ్ అండ్ స్పేస్ అనేది మీ ఇల్యూషన్. కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టే, అలా ఉన్నాయని మీరు నమ్ముతున్నారు కాబట్టే మీరు మాయలో ఉన్నారు. కానీ ఇక ఈ మాయలో ఇంకో మాయ ఏంటంటే మీరు ఈ ప్రపంచంలో ఈ జీవితాన్ని జీవిస్తున్నారని, దీనికోసం మీరు ఎదుగుదల కోసం మీ లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని. ఆ సెటిల్ అయ్యే క్రమంలో మీరు ఇంకేవేవో చేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే ఇల్లు కట్టుకోవటాలు, ఇంకా ఏవేవో చేస్తూ ఉన్నారు. ఇంకా సవా లక్ష వ్యవహారాలు చేస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి 800 కోట్ల మంది ఈ గ్రహం మీద ఉంటే 800 కోట్ల మంది 800 కోట్ల రకాల పనులు చేస్తున్నారు. అదంతటికి కారణం ఏంటి? మాయ. అంటే ఒక మాయ, ఆల్రెడీ అందులో ఇంకో మాయ. అది. ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఉంది. ఒరిజినల్ మ్యాట్రిక్స్. ఇది కాక మళ్ళీ అందులో 3D మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ లోపల మ్యాట్రిక్స్ అంటే అది అసలు ఇక పూర్తిగా నువ్వు అందులోంచి బయటపడటం ఇంపాసిబుల్. అందుకే మనుషులందరూ 99% ఎందుకు ఈ మాయలో ఇరుక్కుపోయి అందులోంచి అసలు బయటికి రావట్లా. మీరు ఎన్నన్నా చెప్పండి, అరవండి, గీ పెట్టండి, ధ్యానమే సర్వస్వము, శ్వాసే సర్వస్వము. మీరు ఒక్క శ్వాసతో ఉంటే చాలు, మీకు రహస్యాలన్నీ బయటకు వస్తాయి. మీ అంతరంలో ఉన్న ఆ దివ్యమైన ఆ భగవంతుడితో మీకు కనెక్షన్ ఏర్పడుతుంది. అంతేకాదు ఎన్నో నిగూఢ రహస్యాలు అవన్నీ బయటికి వస్తాయి. ప్రకృతి నుంచి అన్ని వైపుల నుంచి జ్ఞానం మీ వైపు ప్రసరిస్తుంది అన్న విషయాన్ని ఎంత చెప్పినా ఎవ్వరు వినటానికి సిద్ధంగా ఉండరు. ఆ కాసేపు చాలా బాగుంది అని అనుకుంటారు అంతే. రాలేరు ఇందులోకి. ఎందుకంటే ఇది మ్యాట్రిక్స్ లోపల ఇంకో మ్యాట్రిక్స్ అన్నమాట. కళ లోపల కళ. ఆల్రెడీ నువ్వు చూసేదే స్వప్నం అంటే మళ్ళీ ఆ స్వప్నంలో ఇంకో స్వప్నంలో కూరుకుపోయావంటే ఇక ఇప్పుడు ఇంకేం బయటకు వస్తారు మీరు? ఆలోచించండి. ఇక మీరు ఈ స్వప్నంలో కూడా మళ్ళీ సినిమా పోయారనుకోండి, అది ఇంకో స్వప్నం అనమాట. అంటే ఇంకా ఇంకొక లెవెల్కి ఇంకా దిగజారిపోయారనమాట. ఆల్రెడీ 2 మ్యాట్రిక్స్లు ఉన్నాయి మీకు ఇక్కడ. మూడో మ్యాట్రిక్స్ ఏంటి ఇక్కడ? సినిమా. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళారు. ఆల్రెడీ మీకు పెళ్ళాం, పిల్లలు, కుటుంబం అన్నీ ఉన్నాయి, ఉద్యోగం అన్నీ. నీకు టైం దొరికినప్పుడు మీరు సినిమాకు పోయారు అనుకుందాం. ఇప్పుడు ఇది ఇంకొక మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఇంకొక లెవెల్లో ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకో కళ మీకు, అది టెంపరరీ కళ. మీరు ఆ సినిమాలో హీరో ఏడిచినా, హీరోయిన్ ఏడిచినా మీరు ఆ ఎమోషన్స్కి లోనవుతారు. అక్కడ ఏం జరిగినా అవే ఎమోషన్స్ మీ లోపల రన్ అవుతుంటాయి. ఆ క్షణంలో మీకు ఇంకేం గుర్తుండదు. అందుకే తెల్ల తెర నుంచి సినిమా స్టార్ట్ అయితే చాలా మంది పోరు. బిగిన్ అవ్వకముందే వెళ్ళి కూర్చుంటారు చాలా సిన్సియర్గా. తెల్లవారుజామున లేచి అయితే ధ్యానంలో కూర్చోరు కానీ అంత సిన్సియర్గా. ఇక్కడ ఏంటంటే డబ్బు పెడుతున్నాడు, మాయ చాలా ఆకర్షణీయంగా ఉంది కాబట్టి వాడు చాలా సిన్సియర్గా 6ంటికి షో బిగిన్ అయిందంటే వాడు పావు తక్కువ 6ంటికి ఆడు ఉంటాడు. ఏంటి వాడి మాయ పట్ల ఉన్న ఆకర్షణ అలా ఉంటుందన్నమాట. చాలా సెన్సియారిటీని అక్కడే వాడు ప్రదర్శించేది. మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత పూర్తి మాయలో ఉంటాడు. వాడికి అసలు ఇంకేం గుర్తుండదు. మళ్ళీ అందులోంచి ఎప్పుడు బయటకు వస్తాడు? ఆ క్లైమాక్స్లో లాస్ట్కి పోలీసులు వచ్చి ఇక అందరినీ అరెస్ట్ చేసి లాస్ట్లో, అంటే ఈ లోపంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తారు కదా పోలీసులు సినిమాల్లో, పాస్ సినిమాల్లో, ఈ మధ్య కొత్త సినిమాల్లో ఇట్లా. సో ఇది ఇక చివరికి ఎప్పుడైతే వస్తారో అంతా ఇక కథ దుఃఖాంతమో సుఖాంతమో ఏదో ఒకటి అవుతుంది. ఇక ఆ తర్వాత వీళ్ళు వేస్తే అప్పుడు గుర్తొస్తుంది వాడికి ఫ్యామిలీ, ఓ ఇల్లు ఒకటి ఉందని. ఇక అప్పుడు బయటకు పోయి బండి తీయటం, ఇక ఆటో మాట్లాడుకోవటం లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ఫైనల్గా మళ్ళీ ఇంట్లోకి పోతే మళ్ళీ అక్కడ మాయే, మళ్ళీ అక్కడ కూడా ఏం లేదు, గుర్తుంచుకోండి. కానీ మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే మాయలో కొరుకుతారు. మీరు అది కూడా కుటుంబాన్ని కూడా జయించాక కూడా ఇంకో మాయ ఉంది. అదేంటంటే ఈ విశ్వము, ఈ నక్షత్రాలు, గ్రహ శకలాలు, వీటి నుంచి పంచభూతాలు, వీటి నుంచి తప్పించుకోలేరు మళ్ళీ. మళ్ళీ ఇది కూడా మాయ. ఎందుకంటే నిజానికి అవి కూడా లేవు. ఉన్నది నువ్వు మాత్రమే ఉన్నావు, చైతన్యం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. ఉన్నదంతా చైతన్యమే. ఆ చైతన్యం నువ్వే. సృష్టి మొత్తం ఆవరించుకున్న ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో, ఆ సర్వాంతర్యామి తత్వం ఏదైతే ఉందో, ఆ తత్వమే నువ్వు అయినప్పుడు ఇంకా ఈ గ్రహాలు అవి ఇవి ఇంకేం లేవు. అంతా నువ్వే వ్యాపించి ఉన్నావు. అన్నింటా అంతటా నువ్వే ఉన్నావు. అది ఇందులోకి ప్రవేశిస్తే అప్పుడు. కాబట్టి ఆలోచించండి. మనం ఇంట్లో పెద్ద టీవీ పెట్టుకొని కూర్చున్నాం. 55 ఇంచెస్ ఇవాళ రేపు కామన్ అయిపోయింది.
ఇక కొనుక్కోని వాళ్ళు కూడా అతి త్వరలో 55 ప్లానింగ్లోనే ఉన్నారు. సో ఏంటంటే ఎంత ఇంట్లో ఎక్కువ పెద్ద టీవీ ఉంటే ఆల్మోస్ట్ మీరు ఇంట్లో ఒక థియేటర్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు ఉన్న కళ సరిపోక ఇంకొక కళ కూడా కావాలి మీకు మళ్ళీ మాయలో గురుకుపోవడానికి. సో కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే, ఈ మాయలన్నిటినీ నేను దాటాలి అని తెలియాలంటే మీకు ఏకైక మార్గం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ కూడా మాయ, అంతే. కదులుతున్నవన్నీ కూడా మాయే. అది తెలుసుకోవడమే మీ ప్రాథమిక లక్ష్యం. అయితే దీన్ని తెలుసుకోవడానికి ఏంటి మార్గం అన్నప్పుడే ఈ శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే ఈ శ్వాస యొక్క చరిత్ర ఇప్పటిది కాదు, ఇది ఒక స్వరశాస్త్రము. శివుడు మొట్టమొదటిగా పార్వతీదేవికి బోధించిన శాస్త్రము అని శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే ప్రాచీన కాలం నుంచే ఈ శాస్త్రం గురించి, అంటే శ్వాస అనే శాస్త్రం గురించి బోధించడం జరుగుతోంది. అయితే ఎవరైతే ఈ శ్వాసను పట్టుకున్నారో వాళ్ళందరూ వేరే గ్రహాల్లో స్థిరపడ్డారు. వాళ్ళని మనం గ్రహాంతర వాసులు అంటాం. కానీ మన హాలీవుడ్ ఇండస్ట్రీ ఈ గ్రహాంతర వాసుల్ని మనకి శత్రువులుగా చిత్రీకరించి వాళ్ళు మనని చంపడానికి వస్తున్నారు, కబళించడానికి వస్తున్నారు అని ఎక్కువగా ప్రచారం చేయటం, ఇవన్నీ చేయటం వల్ల మనుషులకు ఒక భయం ఏర్పడింది. మనకి తెలియని విషయాల పట్ల, మనకి తెలియని గ్రహాలలోని మనుషుల పట్ల భయాలు ఉన్నాయి. కానీ నిజానికి వాళ్ళు ఇప్పుడు ఆర్క్టూరియన్స్ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని హీల్ చేస్తున్నారు. డాక్టర్స్ ఎవరైతే చేతులు ఎత్తేసారో మా వల్ల కాదు ఇది లాస్ట్ స్టేజీ అన్న వాళ్ళని 2 నిమిషాల్లో వీళ్ళు జస్ట్ ఒక్క రాత్రిలోనే వీళ్ళు మళ్ళీ నార్మల్ చేసేస్తున్నారు. అవసరమైతే ఆర్గాన్స్ మార్చేస్తున్నారు, మూత్రపిండాలు మార్చేస్తున్నారు, హార్ట్ మార్చేస్తున్నారు, కాలేయం మార్చేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారు. కానీ దీన్ని నమ్మేది ఎవరు? మనుషులు మాయలో ఎంత కూరుకుపోతారంటే కళ్ళ ఎదురుగుండానే ఆర్క్టూరియన్స్ వాళ్ళన్నీ ఫ్రీగా పనిచేయడానికి, ఫ్రీగా ఆర్గాన్స్ మార్చడానికి రెడీగా ఉంటే మరి దాన్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కానీ నిజానికి అది జరగలేదా అంటే పిరమిడ్ సొసైటీలో అన్ని సొసైటీల కంటే ఎక్కువ అనుభవాలు ఉన్నాయి. ఈ ఆర్క్టూరియన్స్ ద్వారా హీలింగ్ అయిన వాళ్ళు, ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు మన సొసైటీలో, ఇంకెక్కడ లేవు. ఎందుకంటే ఎక్కువ అమెరికాలో జూడీ సటోరీ చేస్తుంది, ఇక్కడ ఇండియాలో మొదటిసారిగా దాన్ని మళ్ళీ నేను మనుగడలోకి తీసుకొచ్చా. ఒకసారి ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్ అనేది మొట్టమొదటిసారిగా నేను 2013, 14 ఆ ప్రాంతాల్లో ఈ ప్రపంచానికి అందించాను. అలా అందించినందుకు చాలా కొన్ని వేల లక్షల మంది దాన్ని నమ్మారు. కొన్ని వేల మంది ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, హీలింగ్ జరిగింది, అంతా బాగుంది. ఇప్పటికీ వాళ్ళు రెడీగా ఉన్నారు టైం టు టైం. కానీ అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మన సొసైటీలో. సో ఇక్కడ మీరు ఒక హయ్యర్ డైమెన్షనల్ వ్యక్తి నుంచి మీరు సహాయం తీసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, తప్పకుండా దానికి తగ్గ అర్హతని మీరు సాధించాలి. అర్హత అంటే కొంత దూరం మీరు ప్రయాణించి తీరాలి, లేకపోతే ఆర్క్టూరియన్స్ని మీరు నమ్మరు. గుర్తుంచుకోండి. సో గ్రహాంతర వాసులు అంటే ఒక భయము అనేది మీలో ఏర్పడుతుంది. కానీ నిజానికి మీ చుట్టూ భయంతో జీవిస్తున్న మనుషులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే భయం వల్లనే డబ్బు సంపాదన, భయం వల్లనే కొత్తిల్లు పెద్దిల్లు కొనుక్కోవడం, భయం వల్లనే ఇవన్నీ. నిజానికి అసలు మీరు ఏం చేయక్కర్లేదు. మీ దగ్గర ఉన్న సంపదతో హాయిగా ఎక్కడో ఒక చోట రెంట్కున్నా అయిపోతుంది, ఏం చేసినా అయిపోతుంది. కానీ అది ఎదిగిన తర్వాత వచ్చే ఆలోచన. మీరు కంపల్సరీగా ఏదో ఒక పెద్ద 1.5 కోటి పెట్టి ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇంకెక్కడో కొనుక్కోవాలి, ఏదో చేయాలి, లేకపోతే ఇంకేదో బిల్డింగ్లు కట్టాలి అని అనుకుంటే బదులు ఆ శ్రమని కనుక కేవలం 41 రోజులు మీరు మీ మీద కేంద్రీకరిస్తే, ఒక ఇల్లు కట్టడానికి మీకు ఆల్మోస్ట్ ఒక 3-4 నెలలు 6 నెలలు పట్టచ్చు ఒక్కొక్కసారి. కానీ ఇదే 6 నెలలు మీ మీద మీరు కేంద్రీకరిస్తే ఆఫ్టర్ ఆల్ ఇల్లేం కర్మ, మీ జీవితంలో మీరు పొందలేని వెన్నిటినో పొందుతారు. ఇల్లు ద్వారా వచ్చే ఆనందం కంటే 1000 రెట్ల ఆనందాన్ని మీరు ప్రాప్తించుకోగలరు కేవలం 41 రోజుల ధ్యాన సాధన ద్వారా. గొప్ప గొప్ప ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సాధారణంగా వచ్చినవే. అయితే అన్నిటికంటే భిన్నమైందే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని చెప్పచ్చు. ఇందులో రకరకాలుగా మీకు పరీక్షలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది చూడటానికి నార్మల్గా కనిపించే సొసైటీ అయినా ఇందులోనే చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి,
ఎక్కడా లేని లిటరేచరు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉండే పుస్తకాలన్నీ ఇక్కడికి తర్జుమా అయ్యి మరి ఆ లిటరేచర్ అంతా మన దగ్గరే ఉంది. మనము ఒక లిటరేచర్ని మనం చదవాలి అంటే కూడా మీరు ధ్యానం చేసి తీరాలి. మీ జీవితంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీరు ధ్యానం చేసి తీరాలి. మీ అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలన్నా మీరు ధ్యానం చేసి తీరాలి. చిన్న బుక్ ఒకటి కొనుక్కోవాలన్నా మీరు ధ్యానం చేసి తీరాలి. ఎందుకంటే మీరు మళ్ళీ అక్కడ పక్క వాళ్ళ మీదే ఆధారపడతారు. ఇక్కడ ఎలా అయితే ప్రభుత్వాల మీద, స్కూళ్ళ మీద, కార్పొరేట్ సంస్థల మీద, వ్యాపారుల మీద, అందరి మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నారో, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఆధారపడడం అలవాటైపోయింది అందరికి. పక్కవాడిని అడిగి ఈ బుక్ బాగుంటుందా అయితే తీసుకుందాం, ఈ బుక్ బాగుంటుందా అయితే తీసుకుందాం, ఇవన్నీ తీసుకెళ్ళి అలమరాలో పెడదాం అంతే. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, చదువుదాం మనం తర్వాత టైం ఉన్నప్పుడు. ఇక ఆ టైం ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీకు ఆ బుక్కి మ్యాచ్ అవ్వట్లా. ఎందుకంటే బుక్ వేరే ఫ్రీక్వెన్సీలో ఉంది, మీరు వేరే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. బుక్ కొన్నారు మీరు. ఈ ప్రపంచంలో చాలా మంది చాలా వస్తువులు కొంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ కొనే ఫెసిలిటీ ఉంది, చేతిలో డబ్బు ఉంది. కానీ అది నిజంగా తనకు అవసరమా లేదా అని ఆలోచించకుండా పక్క వాళ్ళని అడిగి చేస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు పెళ్లి చేయాలి, చాలా మంది వాళ్ళకి తెలియదు హిందూ సాంప్రదాయాలు కానీ, పెళ్లిలో తంతులు కానీ ఏమీ తెలియదు. కానీ పక్కవాడిని అడిగి మరి ఆ తంతులన్నీ చేయిస్తూ ఉంటారు. చాలా గ్రాండ్గా జరగాలి, ఎట్లయినా సరే మావాడి పెళ్లి 5 రోజులు పెళ్లి జరగాలి. ఈ 5 రోజులు ఏం చేస్తారో వీడికి తెలియదు. కానీ 5 రోజుల్ని వెతుకుతారనమాట. ఎక్కడిని 5 రోజులు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, అవన్నీ వెతికి చేస్తారు. ఎందుకని? అదేంటంటే అక్కడ ఒక గొప్ప కోసం, అక్కడ ఏదో చెయ్యాలి, దాన్ని ఏదో గ్రాండ్గా పబ్లిసిటీ చేయాలి అన్న ఉద్దేశంతో. అట్లాగే ఇక్కడ కూడా మీరు ఏదో నేను కూడా స్పిరిచువల్ అని అనిపించుకోవాలన్నట్టుగా పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొని మీరు వాటిని చదివేది లేదు, పెట్టేది లేదు. చదివినా గుర్తుపెట్టుకోండి, ఐ ఛాలెంజ్ యూ, మీరు దాన్ని ఆచరణలో ఎప్పటికీ పెట్టరు. ఎందుకంటే మీరు పక్కవాడిని అడిగి బుక్స్ కొన్నారు కాబట్టి అది మీకు ఫస్ట్ అర్థం కాదు. నక్షత్ర మిత్రులు అట్లనే చాలా మంది అబ్బా మస్తుంటది మస్తుంటది, అసలు హరికృష్ణ సార్ క్లాసులు సూపర్ ఉంటాయి అనుకుంటే నక్షత్ర మిత్రులు కొనుక్కున్న వాళ్ళందరికీ బుక్ అర్థం కాలేదు ఫస్ట్. ఎందుకంటే అర్థం కాదు మీకు. ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ నక్షత్ర మిత్రులు ఇంకో బుక్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది ఇంకా లావుగా వచ్చింది, అది ఇంకా అసలే అర్థం కాదు. ఇంకా పాత బుక్ అన్నా జరంత అర్థమైంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు రాను కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది విషయాలు. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మీరు నక్షత్ర మిత్రుల ఛానల్లో ఆడియో ఉంటుంది, మీకు డైరెక్ట్గా ఆడియో ఏదైతే ఓల్డ్ బుక్ ఉందో దానికి సంబంధించిన ఆడియో చేసి పెట్టుంచా. మళ్ళీ అది దొరకదో మళ్ళీ ఆ తర్వాత పోద్ది. సో కాబట్టి ఆడియో వినండి, అర్థం చేసుకోండి. మీరు చదివే అంత టైము ఓపిక ఉండదు. మీరు ఈవెన్ జర్నీలో ఉన్నా కానీ అది ఆడియో పెట్టుకొని వినండి. విని ధ్యానం చేసుకోండి. అందులో ఉండే విషయాలు మెల్లిమెల్లిగా వింటూ 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 ఉంటే అవి మెల్లిగా మీ లోపలికి వెళ్ళి మిమ్మల్ని జాగృతం చేస్తాయి. విషయాలు మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆ ఆడియో బుక్ ద్వారా మీరు చాలా విషయాలని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మీ అంతటి మీరు చదవాలంటే స్ట్రెయిన్ అయిపోతారు. చాలా మందికి 2 పేజీలు చదవగా నిద్ర వచ్చి పడుకుంటారు. తర్వాత వాళ్ళు రకరకాల ఊహాగానాలు అందులోనే. ఆ బుక్ పట్టుకోగానే నాకు నిద్ర వస్తుందని ఒకడు, ఇంకొకళ్ళేమో ఆ బుక్లో హై ఎనర్జీ ఉంది, నేను అందుకే వేరే లోకానికి వెళ్ళిపోయా, నాకేం తెలియలేదని కొందరు. ఇదంతా వాళ్ళు ఏమనుకున్నా ఫైనల్గా ఆ బుక్లో ఉన్న ఎసెన్స్ మీ లోపలికి రాదు. కానీ మీరు ఆ బుక్లో ఉన్న ఎసెన్స్ మీకు రావాలి అన్నా కానీ మీరు ఆ బుక్ ఆడియో బుక్ పెట్టుకొని ధ్యానం చేయాలి. మీరు ముందు ప్రధానంగా ధ్యానాన్ని ఆచరించండి. పక్క వాళ్ళని అడిగి పుస్తకాలు కొంటాం, పక్క వాళ్ళని వస్తువులు కొంటాం, పక్క వాళ్ళని అడిగి పెళ్ళిళ్ళు చేయటం, ఇవన్నీ మానేయండి. పక్క వాళ్ళ మీద ఎన్నాళ్ళు ఆధారపడతారు? మీకు మీరే ఒక సోర్స్గా మారండి. పక్క వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ నక్షత్ర మిత్రులు మీరు తీసుకున్నా కానీ అదొక ఇన్ఫర్మేషనే మీకు. కానీ అందులో ఉండే సత్యాలన్నీ మీకు అవగాహనలోకి రావాలండి. చాలా మందికి ఎందుకు నిద్ర వస్తుంది, ఎందుకు అర్థం కావు, అసలు ఆ బుక్ అస్సలు అర్థం కాలేదంటారు మాకు. ఎందుకంటే మీరు ధ్యానం చేయలేదు. ధ్యానం చేస్తే మీ హృదయ చక్రం జాగృతమైతే, మీ బుద్ధి గనక వికసిస్తే, అందులో ఉండే ప్రతి పదం దాని వెనకాల ఉన్న ఆ టెలిపాథిక్ లోడ్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్న ఆ మీనింగ్, చాలా పరమార్థం ఏదైతే ఉందో అది మీకు అవగాహనలోకి వస్తుంది. గ్రహాంతర వాసులు గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ పరిణామక్రమంలో ముందున్న వాళ్ళు మాత్రమే. వాళ్ళు మీలాంటి మనుషులే. వాళ్ళు ఏమంటారంటే మానవులు మేము ఒకటే, కాకపోతే మేము పరిణామక్రమంలో ముందున్నాం అంతే.
మేము ఎలా అయితే మమ్మల్ని మేము దేవుడు అనుకుంటున్నామో వాళ్ళని మేము దేవుళ్ళలాగానే చూస్తాం. మా దృష్టిలో అందరూ దేవుళ్ళే. ఇక్కడ బాలాత్మగా ఉన్నవాడు దేవుడే, మధ్యమంగా ఉండేవాడు దేవుడే, వృద్ధాత్మగా ఉండేవాడు దేవుడే, ఎసెండ్ అయిన వాడు దేవుడే. అందుకే అయితే ఈ విషయం ఎసెండ్ అయిన వాడికి తెలుస్తుంది. ముందున్న మానవులందరూ ఎవరైతే పరిణామక్రమంలో వెనక ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుళ్ళే. కాకపోతే వాళ్ళకి ఇంకా ఏమీ తెలియని దేవుడు, ఒక మేల్కోని దేవుడు, అంటే వాడు నిద్రపోతున్న దేవుడు అనమాట. ఆ విషయం అయితే ఎదిగిన దేవుడికి బాగా తెలుసు. అందుకే వాడిని మేల్కొల్పే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉన్నదంతా సృష్టిలో సైన్స్ మాత్రమే. ఈ మతాలు అనేవి లేవు అసలు. మతాలు అనేవి కొట్టుకోవడానికి అంతే. మా మతం గొప్పదంటే మీ మతం గొప్పది. కానీ నిజానికి ఉన్నది సర్వాంతర్యామి ఒక్కడే కదా. అసలు భగవంతుడు అనేవాడు ఒకడే ఉన్నాడు. ఇంకా మిగతా ఈ దేవుళ్ళందరూ నార్మల్, వాళ్ళందరూ ప్రయాణంలో ఉన్నారు. భగవంతుడి వైపు ప్రయాణించే క్రమంలో, పరిణామ క్రమంలో ముందుకు వెళుతూ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. కానీ భగవంతుడిని వాళ్ళు ఎప్పటికీ రీచ్ అవ్వలేరు. కాకపోతే కొంత దూరం ప్రయాణించాక ఎదిగిన మానవులుగా ఉంటారు అంతే. ఆ తర్వాత వాళ్ళ ఎదుగుదల ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ జ్ఞానాన్ని, అవగాహనని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. సో ఈ క్రమంలో వాళ్ళు ఆ భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ ప్రయాణంలో. మీరు ఎప్పుడైనా మీ లోపల ఉన్న భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఆలోచించండి. మీరు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు వీసుమెత్తు లాభం కూడా లేదు, వేస్ట్ అసలు అది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో మీకు కళ్ళకి కనిపిస్తుందో నిజానికి అది లేదు. అది ఉన్నట్టు మీకు భ్రమ కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళాలి కాబట్టి. మీ జేబులోకి మొబైల్ ఎందుకు వచ్చిందంటే వచ్చింది కదా అని చెప్పేసి దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చూశారనుకోండి, అవేవి నిజం కాదు అసలు. మీరు టీవీలో న్యూస్ చూసి అబ్బా ఇక్కడ ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయా, వీళ్ళు ఇలా జరుగుతున్నారా, అక్కడ ఇలా జరుగుతుందా, వాళ్ళు అలా చేస్తున్నారా, ఈ దేశంలో ఇలా జరిగిందా, అబ్బా ఇది ఇక్కడ జరిగింది అక్కడ అదంతా మాయ, ఏమీ లేదు. మీరు అది ఉన్నంత కాలం దాన్ని వదిలించుకోవడానికి చాలా కాలం పడుతుంది మీకు. మళ్ళీ అది ఎక్కించుకున్నారంటే, ఎందుకంటే అది ఒక ఫీడింగ్. న్యూస్ అనేది ఒక ఫీడింగ్, గుర్తుపెట్టుకోండి. న్యూస్ ఫీడ్ చేయబడుతూ ఉంటుంది. ఫైనల్గా నువ్వే దేవుడు. కానీ నువ్వు ఒక మనిషిగా ఉండాలంటే మాత్రం నీకు ఈ ఫీడింగ్ అవసరం. సో అయితే ఇప్పుడు మనము బతకడానికి ఎలా అయితే ఫుడ్ అవసరమో అలాగే నువ్వు ఒక సాధారణ మనిషిగానే ఎప్పటికీ ఉండిపోవాలంటే నీ మైండ్కి కూడా ఆహారం అవసరం. అదే ఈ ఫీడింగ్. ఈ చుట్టూ ప్రపంచం ఏదైతే ఉందో అది మీ మైండ్లోకి ఫీడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు మనిషివి, దేవుడి కృపా కటాక్షాలు నీకు ఉండాలంతే. దేవుడు ఎక్కడో ఉన్నాడు, నువ్వు దానికోసం ఛార్జీలు పెట్టుకొని పోవాలి. అవసరమైతే కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు గాడిద మీద ఎక్కి కూర్చొని పైకి వెళ్ళాలి, ఆ గుర్రం మీద. అది ఏడుస్తూనే ఉంటుంది, చుక్కలు నీళ్లు పడుతూనే ఉంటాయి. అలా ఏడిపించి 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 అది నువ్వు మామూలుగా నువ్వు 10 మెట్లు ఎక్కితేనే నీకు ఆయాసం వస్తుంది. అది నిన్ను ఎక్కించుకొని ఈపు మీద కొన్ని కిలోమీటర్లు కొండ ఎక్కాలి అక్కడ, నిన్ను ఈపు మీద కూర్చోబెట్టుకొని. ఇప్పుడు నువ్వు దేవుడి కోసం వెళ్తున్నావు అక్కడికి. నువ్వు అడిగితే ఒకటే చెప్తావు, నేను దేవుడి కోసం. ఒక జీవిని హింసిస్తూ హింసిస్తూ దాని ఈపు మీద కూర్చొని నువ్వు లాస్ట్కి శివుడి దర్శనం చేసుకొని అబ్బా అద్భుతంగా ఈ జన్మలో నాకు ఇక మళ్ళీ జన్మ లేదు ఇక, ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళి వచ్చేసాను, నేను శివుడిని దర్శించుకున్నాను, అయిపోయింది. ఇది ఇది మానవ యొక్క నైజం. ఇవన్నీ మీరు ఆలోచిస్తే కదా తెలిసేది. నిజానికి ఎంతో మంది పిరమిడ్ సొసైటీల్లో ధ్యానంలో శివుణ్ణి దర్శించిన వాళ్ళు లేరా? వెంకటేశ్వర స్వామితో డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు లేరా? విష్ణుమూర్తిని డైరెక్ట్గా చూసిన వాళ్ళు లేరా? ఆల్రెడీ జగన్మాతతో డైరెక్ట్గా కనెక్షన్ ఉన్న వాళ్ళు లేరా? ఉన్నారు, ఇదే సొసైటీలో ఉన్నారు. కానీ వాళ్ళందరికీ దూరంగా ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు చూడటానికి ఎంత సింపుల్గా ఉంటారంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటే తప్ప వాళ్ళు ఏంటి అనేది మనకు అర్థం కాదు. వాళ్ళు అలాగో ఎవరితోనూ మాట్లాడరు, ఎందుకంటే మీ సోది వాడికి నచ్చదు. మీ ఫ్రీక్వెన్సీ వేరు, వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరు. కానీ వాళ్ళు మీ మధ్యలోనే ఉంటారు. ఏదో కష్టాలు పడుతున్నట్టు, బాధలు పడుతున్నట్టు మీరు అనుకుంటారు. వాళ్ళ విషయంలో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. సో ఇక్కడ ధ్యానము అనేది గుర్తుంచుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ మీకు. ఓకే, సో ధ్యానం చేసే కొద్దీ
మీరు మీలో ఉన్న భగవత్ తత్వాన్ని, ఏదైతే ఆ క్రియేటర్ మీ లోపల ఒక ఎనర్జీని ఉంచాడో, ఒక హయ్యర్ ఎనర్జీని, దాన్ని అనుభూతి చెందండి. దానికోసమే ఆ భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని, ఆ సౌందర్యాన్ని, అది ఒక నువ్వు స్త్రీగా వర్ణించు, లేదా పురుషుడిగా వర్ణించు, లేదా జగన్మాత అనుకో, లేదా ఆదిశక్తి అనుకో, లేదా ఒక ప్యూర్ ఎనర్జీ అనుకోండి, లేదా శుద్ధ చైతన్యము అనుకోండి. కానీ అది మాత్రమే ఉంది అని మాత్రమే తెలుసుకోండి. ఇంకా మిగతావన్నీ ఈ బాలాత్మల కోసం రచింపబడిన గ్రంథాలే అంతే. అది వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇంకా ఏవైనా గ్రంథాలు కావచ్చు. వాళ్ళందరూ ఒక మనిషి ద్వారా వచ్చినవే అవన్నీ. అవన్నీ వాళ్ళ వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, అప్పట్లో ఉన్న మానవులకు అర్థమయ్యేలా చెప్పడానికి కొన్ని కథల రూపంలో, గ్రంథాల రూపంలో ఏవైతే చెప్పారు. కానీ ఉన్నది ఒకటే, అయమాత్మ బ్రహ్మ అంటే ఉన్నదంతా నేనే అని అర్థం. సో అది మీరు ఎందులోకి, ఏ మత గ్రంథం తీసుకోండి, చాలా మంది బైబిల్ని, మళ్ళీ ఖురాన్ని, మళ్ళీ భగవద్గీతని అన్ని పక్కన పెట్టి టాలీ చేస్తూ ఉంటారు, కాలక్షేపం. ఇందులో మూడిట్లో ఒకటే పాయింట్ ఉంది అని అదొక కాలక్షేపం అన్నమాట. ఎందులో ఏ పాయింట్ ఉన్నా ఫైనల్గా మూడిట్లో ఒకటే పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు ఒకే స్థితిని ప్రాప్తించుకున్నారు అక్కడ. ఎవరైతే అక్కడ అక్కడ జీసస్ కానీ, ఇక్కడ కృష్ణుడు కానీ, అక్కడ మహమ్మద్ ప్రవక్త కానీ, వాళ్ళందరూ ప్రాప్తించుకున్న స్థితి ఒకటే కదా. కాకపోతే ఎవరి స్థాయిలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు అంతే. కానీ ఫైనల్గా వాళ్ళందరూ ఒకే స్థితిని పొందారు. సో వాళ్ళ స్టైల్లో వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అది కాలాంతరంలో అసలు ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళు తర్జుమా చేశారు. అదొక పురాణ కాలక్షేపంగా మారిపోయింది. సో కాబట్టి అలా కాకుండా మీరు అందుకే ఇవన్నీ కాదు, ఇవన్నీ తెలుసుకోండి, అన్నీ చదవండి. మీరు ఏ మతంలో ఉన్నా ఆ మత గ్రంథాలని చదవాల్సిన ఆవశ్యకత ఉంది. మిమ్మల్ని మీరు తెలుసుకునే క్రమంలో అవన్నీ కూడా తెలుసుకోండి. ఫస్ట్ బాహ్య ప్రపంచం గురించి ఫస్ట్ మర్చిపోయి ఆ తర్వాత మత గ్రంథాలు చదవండి. ఆ తర్వాత మీరు ధ్యానం చేయండి. అయితే ఫస్ట్ ఇవి ధ్యానం చేస్తూ కనుక చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక ధ్యానం చేయకుండా ఒక వ్యక్తి భగవద్గీత చదివితే వెంటనే కృష్ణుడికి అగరబత్తి పెడతాడు. అదే ఒక ధ్యానం చేసిన వ్యక్తి భగవద్గీత చదివితే అందులో ఉన్న దాన్ని ఆచరిస్తాడు రియల్ లైఫ్. అదే తేడా. సో కాబట్టి ధ్యానము ప్రతి చోట అది మీకు ఒక ప్రారంభమైన స్థితి. అది లేనిదే అసలు ఇంకా మీ జీవితమే లేదు, శ్వాస. అయితే ఈ ధ్యానం చేసే క్రమంలో ఒకానొక స్థితిలో మీరు అప్పుడు సేవ అనేది సహజంగా మీ లోపల నుంచి పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఇతరులలో మీరు భగవంతుని చూడటం మొదలు పెడతారు, జంతువుల్లో కూడా భగవంతుని చూడటం మొదలు పెడతారు. ఒక అపారమైన కరుణ. అప్పటి వరకు మీరు ఎలాంటి జీవన విధానాన్ని ఆచరించినప్పటికీ, అది ఎంత భయంకరంగా అయినా ఉండనివ్వండి, కానీ మీరు ధ్యానంలో 1 సంవత్సరం పాటు గడిపారనుకోండి, చాలా ఇష్టంగా ధ్యానం చేయాలి. ఎందుకు దాని యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకొని మీలో మిమ్మల్ని మీరు అన్వేషించే క్రమంలో, మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు అన్వేషిస్తారు, ఈ క్రమంలో ఒక పరివర్తన అనేది ప్రారంభమవుతుంది మీ లోపల. ఆ పరివర్తనే మిమ్మల్ని ఆత్మవైపు నడిపిస్తుంది. అప్పుడు మాత్రమే మీరు ఈ ప్రపంచాన్ని ఒక ఉన్నత దృష్టికోణం నుంచి చూస్తారు. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ తోటే ప్రారంభమైంది. మొత్తం బ్రాహ్మలే ఉన్నారండి మొదట్లో, అంత పరిశుద్ధమైన బ్రాహ్మలు, వాళ్ళకి వేద మంత్రాలు తప్ప ఏమీ తెలియని బ్రాహ్మణ ద్వారా పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయింది అనే భ్రమలో మాత్రం ఉండకండి. మొత్తం 100% నాన్ వెజిటేరియన్స్ తోటే స్టార్ట్ అయింది. వాళ్ళే ధ్యానం చేస్తూ నాన్ వెజ్ తింటూనే ఒక 6 నెలల తర్వాత సహజంగా ఒక పరివర్తన వచ్చిన తర్వాత వాళ్ళు నాన్ వెజ్ మానేశారు. ఎందుకంటే జీవరాశి పట్ల కరుణ పెరిగింది వాళ్ళకి. సహజంగానే ఎందుకో తెలియదు, వాళ్ళకి లోపల నుంచి తినబుద్ధి కావట్లేదు, మానేశారు. ఇంకా ఇప్పుడు మీకు ఇంకా వివరంగా పెటా లాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ మీకు వివరంగా తెలియజేస్తున్నాయి వాటి యొక్క జీవరాశి పట్ల హింస ఎలా జరుగుతోంది అన్న విషయాన్ని ప్రపంచం గుర్తుపడుతుంది. ఎందుకంటే ఒక పొరుగువాడు అంటే మా పక్కింటోడు కాదు, పొరుగువాడు అంటే ఒక మేక, ఒక గొర్రె, ఒక ఆవు, ఒక పంది. అవి చాలా అందమైన జీవులు. అవి కూడా వేరే వేరే సోలార్ సిస్టమ్స్ నుంచి మీలాగానే వచ్చాయి ఈ భూమి మీదకి. సో అవి కూడా చైతన్య పరిణామం చెందుతున్నాయి. వాటి మీద మీరు ఆధారపడక్కర్లా, ఈకో సిస్టమ్ అనేది ఉంది ఆల్రెడీ.
మేకలు ఏమి ఎక్కువ అయిపోవు, మనుషులు ఎక్కువ అయిపోతున్నారని ఒక మనిషి ఇంకో మనిషిని తింటాడా ఏంటి? తినడు. సహజంగానే ఈకో బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళకి మనుషులు వాళ్ళంతట వాళ్ళే అంతరించిపోతారు. ఏ రోగాల ద్వారానో, కరోనా ద్వారానో, ఈ వయసు మీడిపోయో అట్లా. అలాగే జంతువులు కూడా అంతే, వాటికి వయసు మీరినప్పుడు అవే పోతాయి. మీరేం అర్జెంటుగా వాటి తినక్కర్లా. అర్థమైందా? సో ఇలా మనుషులకి ఒక జ్ఞానం రావాలి అంటే మాత్రం వాళ్ళు ధ్యానం చేయాలి. చేస్తే క్రమంగా వాళ్ళలో ఒక పరివర్తన వచ్చి జీవరాశి పట్ల అనంతమైన కరుణ ఏర్పడుతుంది. ఆ తర్వాత సేవ అనేది సహజంగానే మీ లోపల నుంచి ఉత్పన్నమవుతుంది అన్న విషయం మీరు తెలుసుకోండి. ఎందుకంటే సమస్త జీవరాశి పట్ల మీకు కరుణ ఉన్నప్పుడు మాత్రమే మీరు సేవ చేస్తారు. అదే సేవ అనిపించుకుంటుంది. అయితే కారణజన్ములుగా ఉన్న మనందరము కూడా ఈ సమయంలో భూమి మీద ఉన్నాం. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఫలితంగా మరి చాలా మంది స్టార్ సీడ్స్, నక్షత్ర బీజకులు అందరూ ఒక దగ్గరికి చేరుకోగలిగారు. వాళ్ళందరూ కూడా సంవత్సరంలో ఒక్కసారి ఒక 11 రోజుల పాటు ఒకే ప్రదేశంలో ఉండటం ద్వారా వారు ఏదైతే ప్రాప్తించుకున్నారో, ఏదైతే వాళ్ళ పరిణామ క్రమంలో ఒక పరివర్తనని తనలో పొందుపరుచుకున్నారో దాన్ని వాళ్ళు ప్రసారం చేయడానికి ధ్యాన మహాచక్రానికి వస్తారు. ఈ విషయాన్ని మామూలుగా చెప్తే ఎవరికీ అర్థం కాదు. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కేవలం మీరు మీ ఎదుగుదలని మీలోనే దాచుకున్నారనుకోండి, ఉపయోగం ఉండదు. దాన్ని నలుగురికి పంచాలంటే మాత్రం 11 రోజులు ధ్యాన మహాచక్రంలో 11 రోజులు మీరు అక్కడ ఉండాలి. అది పెద్ద విషయం ఏం కాదు. మీ ఉన్నతమైన జీవిత లక్ష్యం ముందు ఇది చాలా చిన్నదే కావచ్చు. కానీ మీ జీవిత లక్ష్యానికి పనికొచ్చేది మాత్రం ఇదే. మీ ప్రపంచంలో మీరు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, రకరకాల పనులు నిర్వహిస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ వదిలేసి మీ జన్మ కార్యక్రమానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఇప్పుడు మీరు మీ లోపలున్న ఆ యొక్క పరివర్తనకి సంబంధించిన ఆ ఎనర్జీని, ఒక ఉన్నత ఎనర్జీని ధ్యానం ద్వారా మీరు ఏదైతే సాధించారో దాన్ని ప్రపంచానికి పంచాలి అంటే మాత్రం ధ్యాన మహాచక్రంలో 11 డేస్ ఉండటం ద్వారా సాధ్యమైనంత వరకు మీరు మీ యొక్క కాంతిని పంచాలి. ఎందుకంటే పంచితేనే పెంచబడుతుంది. మీరు దాచుకున్నారనుకోండి అది మీ దగ్గరే ఉంటుంది. కానీ పంచాలి, ప్రసారం అది సహజంగా జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో వాటి యొక్క అవసరం ఉన్నప్పుడు మీరు ఆ ప్రదేశాలకు రప్పించబడతారు. అందుకే పత్రిజీ అందరినీ అక్కడికి ఎందుకు రప్పించారు ఒకప్పుడు, ఇప్పటికీ రప్పిస్తున్నారు అంటే దానికి గల కారణం ఒకటే. ఎందుకంటే మీ అవసరం అక్కడ ఉంటుంది. మీరందరూ వస్తేనే ఈ ఎండు కట్టెల మధ్యలో పచ్చి కట్టెలు కూడా తగలబడిపోతాయి. అంటే ఏంటి? అప్పుడే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, అసలు ఏంటి ఆధ్యాత్మికత అని తెలుసుకోవాలనే జిజ్ఞాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఒక ప్రేరణని పొందుతారు. అలాగే మీతో పాటు కలిసి వాళ్ళు ధ్యానం చేస్తారు మార్నింగ్ మెడిటేషన్లో. ఆ తర్వాత మీ ఎనర్జీస్ వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళల్లో ఒక పరివర్తన అనేది ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ మీరు ఎంత ఏకాగ్రతగా మీ పట్ల మీరు ఉంటారో, మీరు సాధన చేస్తూ మీ పట్ల మీరు సిన్సియర్గా ఉండండి. సీరియస్గా కాదు, సిన్సియర్గా ఉండండి. ఒక డిసిప్లిన్తో ఉండండి. అప్పుడు మాత్రమే మీరు పరమ సత్యాన్ని మీరు అవలీలగా ప్రాప్తించుకోగలుగుతారు. సత్యం అంటే ఏం లేదు, మీ సహజత్వమే మీ సత్యం. మీరు అసహజంగా ఉన్నారు, మీరు సొసైటీని ఫాలో అవుతున్నారు. ఆ సొసైటీ మీకు ఎలా చెప్తే అలా ఆట బొమ్మల్లా నడుచుకుంటున్నారే, అలా కాకుండా మీ లోపలికి మీరు వెళ్ళటం ద్వారా మీ సహజత్వాన్ని మీరు బాహ్యంలోకి తెచ్చుకోగలుగుతారు. మీరు ఒక సహజమైన వ్యక్తిగా ఉంటారు. మీకు ఎవరి మెప్పు అవసరం లేదు. మీరు జస్ట్ ధ్యాన మహాచక్రంలో అలా ఉంటే చాలు. మీ ద్వారా ఏదైతే మీ సహజమైన ఆ బ్యూటీ ఉందో మీ నుంచి ప్రసారం చేయబడుతూ ఉంటుంది అందంగా. ఆ అందమైన ఆ ప్రసారాలన్నీ మిగతా వాళ్ళందరినీ మార్చేస్తూ ఉంటాయి. అందుకే మనము ధ్యాన మహాచక్రానికి వెళ్తున్నాం. అక్కడ సేవ కూడా మనము సైలెంట్గా అన్నం వడ్డించవచ్చు. అక్కడ ఎవరికి ఏదైనా సహాయం కావాలంటే అకామిడేషన్స్ దగ్గర హెల్ప్ చేయొచ్చు. ఎవరికైనా చదువు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయొచ్చు. లేకపోతే ఎవరికైనా ఫ్రీ అకామిడేషన్ ఎక్కడో తెలియజేయచ్చు. వాళ్ళకి ఎవరైనా తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళే వస్తారు మోస్ట్లీ. అలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఈ సొసైటీకి వెళ్తే అందరూ ఆత్మబంధువుల్లా సహాయం చేస్తున్నారు అన్నట్టుగా మీరు వాళ్ళకి సహాయపడచ్చు. అయితే ఈ సహాయము మీ లోపల నుంచి రావాలి. ఒక కరుణ, వీళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే
వాళ్ళ ఆత్మపరమైన ఉద్ధరణ కోసమే వచ్చారు కనుక వాళ్ళకి సహాయం చేస్తే అందులో నా ఉద్ధరణ దాగి ఉంటుంది అని తెలుసుకోవడమే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సేవ అనేది సహజంగానే మీ లోపల నుంచి ఒకానొక స్థితిలో బయటికి వస్తుంది. అది నిజమైన సేవ అవుతుంది. మీ లోపల నుంచి మీరు సహజంగా ఎప్పుడైతే ఒక మానవాళి పట్ల అనంతమైన కరుణతో పని చేయాలి అనుకుంటారో అప్పుడు అలాంటి పనులు సహజంగానే మీ దగ్గరికి వస్తాయి. సో కాబట్టి అర్థం చేసుకోండి. ఈ సమయంలో గ్రహాంతర వాసులు మనకి ప్రతి విషయంలోనూ మనకి ఇక్కడ చెప్పేది ఒకటే, మీరు కాంతి స్వీకరణ చేయాలి, కాంతి ప్రసారాలు చేయాలి. ఆ పని మీదే మీరు వచ్చారు మూకుమ్మడిగా. ఎందుకంటే మీరు ఆ కాంతి స్వీకరణ చేయడానికి అసలు కాంతి ఉంది అని మీకు తెలియాలి అవశ్యంగా. ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం అంతా ఆ కాంతితోటే నిండిపోయి ఉంది. ఈ సృష్టి మొత్తం కాంతితోటే నిండిపోయింది. కానీ మీ దృష్టి బాహ్యంలో ఉన్నంత వరకు మీరు సినిమాల మీద, ఇంట్లో టీవీల మీద, మీ భోజనాల మీద, పెళ్ళిళ్ళ మీద, పెళ్ళిళ్ళల్లో ఫుడ్ మీద, వీటి మీద ఉన్నంత కాలం, లేకపోతే జీవితంలో ఏదో లక్ష్యం ఏర్పరచుకొని ఎట్లయినా సరే దాన్ని సాధించాలి, డబ్బు సాధించాలి, పరపతి సాధించాలి. మీరు బాహ్యంలో ఏది సాధించాలనుకున్నా గుర్తుపెట్టుకోండి, అది అశాశ్వతం. మీతో పాటు అయితే అది రాదు. దానివల్ల ఒక జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటారు. అదేంటంటే అనవసరంగా నా టైం అంతా దీని వెనకబడి వేస్ట్ అయిందే, అసలు నేను ఆత్మ కోసం పరితపించి ఉంటే నేను చాలా ఉన్నత స్థితికి చేరుకునేవాడిని అనే జ్ఞానాన్ని మాత్రమే ప్రాప్తించుకుంటారు. అంతే. మీరు ఇంకేదో వస్తుంది అనుకున్నారు. మీరు డబ్బు వెనకాల, భవనాల వెనకాల, బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టి మీ లైఫ్లో ఏదో సెటిల్ అవ్వడానికి, పిల్లల్ని సెటిల్ చేయడానికి మీరు చూసే ప్రతిసారి ఒక విషయం గమనించుకోండి, ఫైనల్గా మీరు ఏం సాధిస్తారు అంటే ఒక పశ్చాత్తాపాన్నే సాధిస్తారు. దానికోసమే మీ పరుగులన్నీ సాగుతున్నాయి. ఏదో ఒక రోజు తప్పకుండా మీకు అది ప్రాప్తించి తీరుతుంది. నేను సమయాన్ని వృధా చేశానే అనే భావన కోసమే మీ పరుగులన్నీ, అంతకుమించి ఇంకేం లేదు. అది రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ లోపలికి మీరు ప్రవేశించండి. మీరు మాత్రమే ఉన్నారు ఈ సృష్టిలో, ఇంకెవ్వరూ లేరు. మిగతాదంతా మాయే. ఓకే. మీ ప్రతి ఆలోచన ఈ ప్రపంచాన్ని సృష్టించగలదు, గుర్తుంచుకోండి. కానీ ఆ ప్రతి ఆలోచన వెనకాల నిజంగా ప్రేమ ఉందా, స్వార్థం ఉందా అనేది మీరే ఆలోచించండి. మనుషులందరూ స్వార్థంతో సృష్టి చేస్తున్నారు. దానివల్ల ఆ స్వార్థపూరితమైన సృష్టి వల్ల నేను నాది అనే దాన్ని సృష్టించుకొని ఒక కర్మబంధంలోనే ఇరుక్కుపోతున్నారు. అది ఒక ట్రాప్ మాత్రమే. అదొక లూప్లో పడిపోతారు మీరు. ఆ లూప్లోంచి ఎప్పటికీ బయటికి రాలేరు. సో ఇదొక ట్రాప్ అంతే. సో కాబట్టి ప్రేమ, మనుషులందరికీ ప్రేమ కావాలి. కానీ ఆ ప్రేమ ఏజ్ అట్రాక్షన్ కాదు. 18 ఏళ్ల వయసులో, 20 ఏళ్ల వయసులో కలిగే ప్రేమ కాదు. ప్రేమ అంటే అది మీ లోపల సహజంగా మీరు ఎప్పుడైతే మీ భగవంతుడిని మీరు చేరుకునే క్రమంలో ఆ భగవంతుడి యొక్క ఎనర్జీని అనుభూతి చెందుతారో అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ మీకు అందరినీ ప్రేమించేలా చేస్తుంది. అప్పుడు ఒక జంతువుని, ఒక కుక్కని, ఒక మేకని, అన్నిటిని, అలాగే మనుషుల్ని ప్రేమించేలా చేస్తుంది. ఒక జంతువుల్ని అంటే మనుషుల్ని కూడా, వస్తువుల్ని కూడా, అన్నిటినీ మీరు ప్రేమతో చూస్తారు. అది సహజంగా మీ లోపల ఆ గుణము అనేది సహజంగా మీకు ప్రాప్తిస్తుంది. ఎందుకంటే అది మీ లోపల ప్రేమ జాగృతమైంది అనడానికి గుర్తు ఏంటంటే అదే, మనుషుల పట్ల మీరు అనంతమైన కరుణతో ఉంటే ప్రేమ జాగృతమైందని అర్థం. అప్పుడు మీ ఆలోచన వెనక ప్రేమ ఉంటుంది, స్వార్థం ఉండదు. ఇప్పుడు స్వార్థపూరితంగా ఆలోచించి పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు ప్రేమపూరితంగా ఆలోచించినప్పుడు మీరు పరుగులు పెట్టరు. ఆటోమేటిక్గా ఈ సృష్టి కళ్యాణం కోసం ఏదైతే కావాలో దాన్నే మీరు సృష్టించడం ప్రారంభిస్తారు మీ ఆలోచనల ద్వారా. ఈ ప్రపంచం అంతా శక్తితో నిండిపోవాలి అన్న సంకల్పాన్ని మీరు చేసుకుంటారు. ఒక దివ్యమైన శక్తులు ఈ భూమండలాన్ని నింపి దివ్యంగా మార్చాలి అనే సంకల్పం చేస్తారు. అంతేగాని ఒక పిరమిడ్ కోసం సంకల్పం పెట్టి మీరు ధ్యానాలు చేయరు. అప్పుడు మీరు చేయండి. ఎప్పుడైతే ఈ లోకమంతా పిరమిడ్ ఎనర్జీతో, అలాగే ఒక దివ్య శక్తితో, పిరమిడ్ అనే కాదు, దివ్య శక్తికి మాధ్యమాలు మెర్కాబాలు కూడా ఉన్నాయి, శ్రీచక్రాలు కూడా ఉన్నాయి. మరి ఆ దివ్య శక్తికి మాధ్యమాలు అన్నీ పనిచేయాలంటే మీరు ఆ దివ్య శక్తి భూమండలాన్ని దివ్యంగా మార్చాలి అనే సంకల్పమే పెట్టుకోండి. ఏకంగా మూలానికే వెళ్ళండి. ఆ సంకల్పం పెట్టినప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. సో కాబట్టి అర్థం చేసుకోండి విషయాలని.
మీరు అర్థం చేసుకోవాలంటే కొంచెం ఆలోచించాలి మిత్రులారా, కొంచెం ఆలోచించాలి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఈ యొక్క సెషన్లో ఈ 45 మినిట్స్లో మీకు నిజంగా ఏమైతే అర్థమైందో దాన్ని ఆచరణలో పెట్టండి. అంతకు మించి మీ నుంచి గ్రహాంతరవాసులు కోరుకునేది ఇంకేం లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇది నేను మీకు ఎంతైనా అందించగలను, కానీ సమయాభావం వల్ల ఇంతవరకు చాలు. కానీ ప్రధానమైన విషయాలే మీకు ఇక్కడ చెప్పబడ్డాయి, అవి నిజంగా మీకు అవసరం అని సృష్టి భావించింది కనుక ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.